హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రమారెడ్డి. తెలంగాణలో రాజకీయ లెక్కలు మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తరువాత పార్టీ పరంగా కీలక మార్పులకు మాజీ సీఎం కేసీఆర్ సిద్ధం అవుతున్నారు. లోక్సభ ఎన్నికలు త్వరలో జరగనుండటంతో ఈ దిశగా కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీ తెలంగాణలో ఎదుగుతున్న క్రమంలో కేసీఆర్ అప్రమత్తం అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం పైన దూకుడుగా వ్యవహరించేలా కార్యాచరణ సిద్ధం చేశారు. పార్టీలో కీలక పదవుల్లో మార్పులు తప్పవనే సంకేతాలు ఇస్తున్నారు. కేసీఆర్ కొత్త లెక్కలు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మరో 3 నెలల కాలంలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ప్రభావం లోక్సభ పైన ఉంటుందని కేసీఆర్ అంచనా వేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషించేలా సూచనలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ పుంజుకోవడంతో పార్టీ తిరిగి లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటకపోతే నష్టం తప్పదనే అభిప్రాయంతో ఉన్నారు. దీంతో లోక్సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక పైన కసరత్తు ప్రారంభించారు. లోక్సభ ఎన్నికల్లో బలం చాటకుంటే బీఆర్ఎస్ నుంచి జంపింగ్స్ పెరుగుతాయనే అభిప్రాయం ఉంది. దీంతో పార్టీలో కీలకంగా ఉన్న కేటీఆర్, హరీష్ బాధ్యతల మార్పు పైన కేసీఆర్ ఆలోచన చేస్తున్నట్లు పార్టీలో చర్చ సాగుతోంది. హరీష్ కు కీలక బాధ్యతలు ప్రస్తుతం కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. హరీష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను కేటాయించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. పార్టీలో కేడర్లో హరీష్ నాయకత్వం పైన నమ్మకం ఉంది. కేడర్ తోనూ హరీష్ కు సత్సంబంధాలు ఉన్నాయి. పార్టీకి పలు సందర్భాల్లో హరీష్ ట్రబుల్ షూటర్ గా వ్యవహరించారు. అనేక సందర్భాల్లో కేసీఆర్ తనకు అప్పగించిన బాధ్యతల నిర్వహణలో సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించి లోక్సభ ఎన్నికలు పూర్తయ్యే వరకు పూర్తిగా కేడర్ ప్రజల మధ్యనే ఉండేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో తాను అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా బాధ్యతల నిర్వహణకు కేసీఆర్ సిద్ధమయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుంచి కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కానున్నారు. లోక్సభ ఎన్నికల వేళ ఆ సమావేశాలు కాంగ్రెస్ బీఆర్ఎస్ కు కీలకంగా మారనున్నాయి. గత ప్రభుత్వం అప్పులు చేసిందని ఆరోపిస్తూ దాటవేత, కోత, ఎత్తివేతకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తుందన్నారు హరీష్ రావు. 6 గ్యారంటీలకు గైడ్ లైన్స్ రూపొందించకుండానే అప్లికేషన్లు తీసుకోవటాన్ని మాజీ మంత్రి హరీష్ రావు తప్పుపట్టారు. మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల కోసం ప్రిపరేషన్ మొదలుపెట్టామని చెప్పారు. ఎన్నికల్లో కేసీఆర్ పోటీ చేసే అంశంపై ఇప్పటి వరకు క్లారిటీ లేదన్నారు. తెలంగాణలో ఢిల్లీ పెద్దల పోటీపై క్లారిటీ ఇచ్చిన తర్వాతే బీఆర్ఎస్ అభ్యర్థులపై స్పష్టత ఇస్తామన్నారు హరీష్ రావు. లోక్సభ ఎన్నికల కోడ్ రాకముందే పథకాలు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హరీష్ రావు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడితే 6 గ్యారంటీ పథకాలు లేనట్లేనన్నారు. కాంగ్రెస్ కు అవసరమైనంత టైం ఉందని ఫిబ్రవరి 1 నుంచి పథకాలు ప్రారంభించాలన్నారు హరీష్ రావు. నిరుద్యోగ భృతిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం అప్పులు చేసిందని ఆరోపిస్తూ దాటవేత, కోత, ఎత్తివేతకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తుందన్నారు. ప్రజాపాలన పేరుతో ప్రోటోకాల్ తప్పుతున్నారని, ఓడిపోయిన వారి చేత రిబ్బన్ కటింగ్ చేయిస్తున్నారని మండిపడ్డారు. రైతు బంధు ఎంతవరకు ఇచ్చారో వైట్ పేపర్ విడుదల చేయాలన్నారు. మేడిగడ్డ, చేవెళ్ల ప్రాజెక్టులపై త్వరలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తామన్నారు.